నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న కేటీఆర్. నాలాల అక్రమ నిర్మాణాల తొలగింపుకు మంత్రి ఆదేశాలు. మహబూబ్ నగర్ జిల్లాలో నీటిలో మునిగిన నాటు పడవ, 4 గల్లంతు. పెద్దపల్లి జిల్లా రామగిరి PS లో ప్రెస్ మీట్. వినాయక చవితి వేడుకలపై హెచ్చరికలు జారీ చేసిన SI. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సివిల్ సప్లై దాడులు, 11 క్వింటాల రేషన్ బియ్యం సీజ్. జనగామ జిల్లా లింగాల గణపురంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పర్యటన. రిజర్వాయర్లను పరిశీలించిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్కి వెళ్తే, భారీ వర్షాలకు అతలాకుతలమైన వరంగల్ నగరంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు పర్యటించారు. కేటీఆర్తో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వరంగల్కు చేరుకున్నారు. జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో బస్సులో పర్యటించారు. తొలుత నయీం నగర్ నాలాను మంత్రులు సందర్శించారు. స్థానికులను మంత్రి కేటీఆర్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద వల్ల తీవ్రంగా నష్టపోయామని ఈ సందర్భంగా బాధితులు వాపోయారు. ఇళ్లల్లో బియ్యం, నిత్యావసర వస్తువులు, దుస్తులు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో వరద ముప్పు లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని, డ్రైనేజీ నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. వరంగల్ నగరంలో ఆక్రమణలు తొలగిస్తామని స్థానికులు సహకరించాలని కోరారు. భోజన విరామం తర్వాత నిట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. అంతకుముందు విహంగ వీక్షణం ద్వారా ఓరుగల్లు నగరాన్ని కేటీఆర్ పరిశీలించారు. శాశ్వత పరిష్కారం కావాలి కదా. పెద్ద పైప్ లైన్ మొత్తం కూలిపోయింది సార్. మీరు సహకరించాలి. రేపు మళ్ళీ ఏమైనా అడ్డం వస్తే అక్కడిక్కడ సహకరిస్తాం. ఈ డ్రైనేజీల మీద కట్టుడు, నాలాల మీద కట్టుడు, ఇల్లు కట్టుట్లనే ఇది అవుతుంది. నీళ్ళు అయితే తవ్వుకుంటేనేమో ఏం కాదు, వాటికి అడ్డం కడితే మరి నీళ్ళు ఇళ్లకి వస్తాయి. ఆంచలి పైకి వెళ్ళి కింది దాకా మొత్తం ఎక్కడ ఇలాంటి పరిస్థితి రావద్దంటే ఆక్రమణలు ఎక్కడ ఉన్నాయో ఎవరైనా కబ్జా చేస్తే వాటిని గుల కొడితే అప్పుడు సహకరించాలి. మళ్ళీ వాళ్ళు ఆయనతో వాళ్ళు రోడ్డు మీద 18 కూడా వచ్చింది. 4 years బ్యాక్ వచ్చింది సార్. 4 years బ్యాక్ చేస్తామా ఈసారి పర్మనెంట్ గా చేస్తాం. మీ సహకారం ఉండాలి కదా. తప్పకుండా సార్. తాత్కాలికంగా కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ నుంచి ఎవరైనా షిఫ్ట్ చేసిండ్రా? చేయలేదు సార్, ఎవరు చేయలేదు. అందరూ అయితే పోయినాయి కదా బయట. నీళ్ళు ఎట్టే ఉన్నాయి సార్ మా ఇంట్లో.
ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం పసుపుల గ్రామంలోని దత్తాత్రేయ దేవాలయం దగ్గర నాటు పడవ బోల్తా పడింది. మొత్తం పడవలో 15 మంది ఉండగా అందులో 4 మహిళలు గల్లంతయ్యారు. 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సహాయంలో 11 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగతా 4కి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వాళ్ళు కూరగాయలకి పాడిమీనికి కూరగాయలకు వస్తారు సార్. ఇంకా మళ్ళీ అవతలకి బోనికి వస్తే మునిగిపోయింది గుట్టి. ఎంతమంది ఎక్కిండ్రు అందులో? ఇప్పుడు మంది వాళ్ళు 16 మంది ఉంటారట. 16 మందిలో 4 పోయినారు. 4 ఎవరెవరు? ఆడపిల్లలు 4 ఆడపిల్లలు పోయినారు. ఒక నింగమ్మ, ఒక నరసమ్మ, ఒక చిన్న పిల్ల, ఇంకొక ఆమె పేరు నాకు తెలియదు. యా ఊరు వాళ్ళది? పెదకురమే, కురుంగడ్డ. కురుంగడ్డనా? అది ఎక్కడ వస్తుంది? కర్ణాటకకు వస్తుందా? అది ఎట్లయింది చూసినావా నువ్వేమన్నా? చూసలేరా? వాళ్ళ మధ్యలో మంది ఉండేదానికి మేము పోయి ఎక్కించి వచ్చినాం సార్. నదిలో ఉన్న వాళ్ళకి మీరే ఎక్కించిన గడ్డకి? ఎట్లయింది చెప్పు, ఎట్లా పోయినావు నువ్వు? ఇట్లా మీనే పోయినా పోయి ఇట్లా పోతే ఆడ కింద ఉండి ఉన్న వాళ్ళని మేము పోయి ఎక్కించి వచ్చినాం. మనం ఇక్కడ ఉన్న యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినప్పటికీ కొందరు కర్ణాటకకు సంబంధించిన పూర్వగడ్డ నుంచి ఈ కూరగాయలను తీసుకోవడానికి అక్కడి పుట్టితో ఇక్కడికి వచ్చి తీసుకొని పోతూ ఉంటే దాంట్లో 14 ప్రయాణికులు ఉన్నారు. ఆ పుట్టి 13 మందిలో పుట్టి మునిగి ఒక 4 ప్రమాదవశత్తు గల్లంతైనట్టు తెలుస్తుంది. ఆ 4 కూడా ఆ పూర్వగడ్డకు వెళ్తున్న మహిళలు ఉన్నారు. మిగతా 10 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఆ 4 గురించి కూడా ఇప్పుడు వివరాలు తీసుకొని వాళ్ళను వీలైనంత వరకు తీసుకొచ్చేటట్టు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొద్దిసేపట్లో వాటి వివరాలు పూర్తి స్థాయిలో తెలియజేస్తాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ మహేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన గణేష్ నవరాత్రులకు సంబంధించి పలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న కారణంగా వినాయక చవితికి గణేష్ మండపాలకు ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. భక్తులు ఎవరి ఇంట్లో వారు ప్రతిష్ఠించుకొని పండుగ జరుపుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు. రామగిరి మండల ప్రజలందరికీ నమస్కారాలు. రాబో గణపతి నవరాత్రి ఉత్సవాలు మరియు మొహర్రం పండగ, అతి పీర్ల పండుగ వస్తున్నాయి. మనకు ఈ కరోనా వ్యాధి మన రామగిరి మండలంలో విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. కావున మన ప్రజలందరూ ఈ వచ్చే పండుగలను దృష్టిలో ఉంచుకొని సామూహిక ప్రార్థనలు చేయకుండా ఎవరి ఇళ్ళలో వారు చిన్న ప్రతిమలను, గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠించుకొని ఇంట్లోనే పూజలు చేసుకొని చివరి రోజు నిమజ్జనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మొహర్రం సంబంధించి ఎటువంటి ర్యాలీలు కూడా అనుమతించబడవు. కావున ప్రజలందరూ గమనించి ఇటు నవరాత్రి ఉత్సవాలను ఇళ్లలో జరుపుకొని మనకు పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఎటువంటి మండపాలకు మరియు ఎటువంటి పర్మిషన్ లేదు. కావున ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి ఈ కరోనా వ్యాధిని దృష్ట్యా మాకు సహకరించాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇక సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేటలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జోగిపేట బాలాజీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఓ కిరాణా షాప్లో సివిల్ సప్లై అధికారులు దాడులు చేసి 11.50 క్వింటాల్ బియ్యం సీజ్ చేశారు. రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్న పక్కా సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లై అధికారి సురేష్ తెలిపారు. ఈరోజు జోగిపేట పట్టణంలో నమ్మదగిన సమాచారం ప్రకారం రేషన్ బియ్యం కొని అమ్ముతున్న ఐత ప్రకాష్ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చాం. అది చెక్ చేస్తే అతను 11 క్వింటాల 50 కిలోల బియ్యం ఉన్నాయి. వాటి బియ్యం ఎవరి అని చెప్పినా నాయని చెప్పి అతను ఒప్పుకున్నాడు. అతను 12 రూపాయలకు కొని 15 రూపాయలు చొప్పున అమ్ముకొని జీవనోపాధి సాగుతుందని చెప్పింది. ఇంతకుముందు గతంలో గిట్టే ఇలా మీద కేసులు చేస్తేనే దీని ప్రకారంగా ఈ పక్కన ఉన్న ఆనంద్, మిగతా రొయ్య ప్రకాష్, శ్రీను అని వాళ్ళ షాప్లో గిట్ట మేము తనిఖీ చేయడానికి వచ్చినాం. వాళ్ళు లాక్ ఉంది కాబట్టి లోకల్ విఆర్ఓని బిల్ చేసి మేము దాన్ని సీజ్ చేస్తున్నాం. ఫర్దర్ మా అదనపు కలెక్టర్ ఆదేశ ప్రకారం వీళ్ళ మీద చర్య తీసుకోబడుతుంది. అలాగే ఈ సీజ్ దుకాణాల గిట్ట వాళ్ళ ఆదేశ ప్రకారం ఓపెన్ చేయబడతాయి. ఎన్ని షాప్స్ సీజ్ చేశారు? ఇప్పుడు సేమ్ ఒక షాప్లో బియ్యం పట్టుకున్నాం 11 క్వింటాల 50 కిలోలు. అట్లనే మిగతా 4 షాపులు నమ్మకం బియ్యం ఉన్నాయని వాళ్ళకి ఇంటిమేషన్ కూడా పంపించాము. వాళ్ళు ఎవరు రావట్లేదు, కరోనా మేము కరోనా వచ్చింది కాబట్టి మేము తీస్తలేము ఉండలేము అని చెప్పారు. మాకు దాని మీద అనుమానం ఉంది. దాన్ని
ఆ వ్యక్తులు లేనందుకు తాళం బలగొట్టకుండా ఫస్ట్ టైం దాని కింద వదిలేసి దాన్ని సీజ్ చేసాం. మా ఆర్ఐ గారి కంట్రోల్లో దీన్ని ఉంచుతున్నాం. ఫర్దర్ దీని మీద జేసీ గారి ఉత్తర్వు ప్రకారంగా మేము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. జనగామ జిల్లా లింగాల గణపురంలో మండలంలో చీటకోడూరు రిజర్వాయర్ను నాగారం, కుందారం గ్రామాల చెరువులకు కాల్వ ద్వారా చేరుతున్న నీటి ప్రవాహాన్ని నవాబుపేట రిజర్వాయర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరిశీలించారు. అనంతరం 10 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగేందర్, పిఏసిఎస్ చైర్మన్ ఉపేందర్, సర్పంచ్ జయరాజేశ్వర్ గౌడ్, ఎంపీటీసీ సిద్ధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెరువు కుంటలు అన్నీ కూడా నిండు కుండల లెక్క ఉన్నాయి. ప్రత్యేకంగా దేవాదుల ఫేజ్ 1 కింద ఉన్న ధర్మసాగర్ రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయరు ఇప్పటికే నిండి మత్తళ్ళు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ ఫేజ్ కింద ఉన్న గండి రామారం, అదేవిధంగా అశ్వరాపల్లె, గండి రామారం కూడా మత్తలు వేపడం జరిగింది. ఇంకొక ఫీట్న్నర అయితే అశ్వరాపల్లె కూడా నిండుతానికి అవకాశం ఉంది. అదేవిధంగా థర్డ్ ఫేజ్కి సంబంధించిన నవపేట రిజర్వాయర్, ఉప్పుగల్లు రిజర్వాయరు ఇంకా సివిల్ వర్క్ పూర్తి కాలేదు, బండ్ వర్క్ ఉన్నది కాబట్టి అది ఇన్కంప్లీట్ ఉంది. ఉప్పుగల్లో ఉన్న చెర్లన్నీ కూడా నిండినాయి. ఈరోజు చీటకోడూరు నుండి దాదాపు గన్పూర్ నియోజకవర్గంలో లింగాల్ గన్పూర్కు దాదాపు 10-12 వేల ఎకరాలకు ఆయకట్టుకు మెయిన్ కెనాల్ ద్వారా, చీటకోడూరు మెయిన్ కెనాల్ ద్వారా పండే కార్యక్రమం. అదేవిధంగా చీటకోడూరు మత్తడి పడితే ఈరోజు నవపేట రిజర్వాయర్కు నీళ్లు రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి గుండాల, దేవరూపుల మండలానికి దాదాపు 40 చెర్లను నింపడానికి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే నవపేట రిజర్వాయర్ పూర్తి నిండి మత్తడి పడడం వల్ల కూడా ఈ చెరువు నింపుకొని స్టోర్ చేసుకోవడం తప్ప దీనికి ఆయకట్టు లేదు. ఓన్లీ ఈ మెయిన్ కెనాల్ ద్వారానే ఆయకట్టు ఉంటుంది. కాబట్టి లింగాల గన్పూర్ మండలంలో ఒక 10 చెరువులు దీని కింద ఉంటాయి. మామూలుగా నవపేటకు సంబంధించిన కొత్తపల్లి, వడిచెర్ల, నేలపోగుల, వనపర్తి, గుమ్మడివెల్లి ఈ గ్రామాలకు సంబంధించిన చెర్లు నిండడానికి అవకాశం ఉంది. అంటే ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా మా రెవెన్యూ అధికారులు, మా ఎంఆర్ఓ గారు శ్రీనివాస్ గారు, అట్లాగే ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, తర్వాత దేవాదులకు సంబంధించిన సిబ్బంది, ఇరిగేషన్ సిబ్బంది, ఐబీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, నీరు వృధా కాకుండా ఈరోజు మరి రాత్రింబావులు వారు శ్రమ పడుతూ ఉన్నారు. అదేవిధంగా మనకు ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఎదురు చూస్తూ ఉన్నాం. లింగాల్ గన్పూర్కు, నాగారంకు, అదేవిధంగా కళ్ళెంకు, సిరిపురంకు, జీడికల్కు, గుమ్మడివెల్లికి అశ్వరాపల్లె మెయిన్ కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మొన్న ఆర్డీఓ దగ్గర కూడా రివ్యూ ఏర్పాటు చేసినాం. వారం రోజులలో మరి ఏదైతే మనకు 1 కిలోమీటర్ బాటిల్ నెక్ వర్క్ ఉంది సూర్యాపేట రోడ్లో, అది 6 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వము ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఇవ్వడం జరిగింది. త్వరలో ఆ పనులు కూడా మొదలవుతాయి. సో అప్పటి వరకు టెంపరవరీగా మనకు జనగాంకు సంబంధించిన రంగప్ప చెరువు మత్తడి పడడం వల్ల ఆ నీళ్లు మొత్తం కూడా మెయిన్ కెనాల్లో చేరినాయి. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలోని పలు గ్రామాల్లో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామ దేవతలకు ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు ముక్తాల వెంకటయ్య, చింతలపల్లి సర్పంచ్ కొప్పు యాదయ్య, మంగళపల్లి ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన చిట్యాల నరేష్ అనే కార్మికుడు దుబాయ్లో నివాసం ఉంటున్నాడు. రోజువారీగా విధులకు హాజరైన నరేష్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. దీంతో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు
గుండెల్లి దుబాయ్లోని కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి మృతదేహాన్ని పూర్తి సహకారంతో స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు చేశారు. అలాగే బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో అకాల వర్షాలకు గొర్రెల షెడ్డు కూలి 4 గొర్రెలు మృతి చెందాయి. 10 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఎంతో ఆర్థిక నష్టం జరిగిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుల కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడి ఆ గొర్రె చెడు కూలింది. మా అప్పటిపల్లి గ్రామం. మీరందరూ నన్ను ఏమంగా నేను పేదవాడిని. అసలు లింగమ్మ మాది అప్పరెడ్డిపల్లె. 5 రోజుల నుంచి గొర్రెల షెడ్డు కూలింది. మా గొర్రెలన్నీ నష్టమైనవి. 3-4 గొర్రెలు చచ్చిపోయినాయి. ప్రభుత్వం ఆదుకోవాలి మమ్మల్ని. బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలోని నిమిషాంబికాదేవి దేవాలయంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలు అత్యంత ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగానే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, అర్చకుల వేద మంత్రాల నడుమ ప్రత్యేక హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. 500 పట్టు వస్త్రాలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రావణ మాసం మొదటి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శ్రావణ మాస చివరి ఆదివారానికి అమ్మవారికి గాజుల అలంకరణ నిర్వహించినట్టు తెలిపారు. అక్టోబర్ 15 స్టార్ట్ చేస్తా అంటారు. అక్టోబర్ 24 దసరా ఉంది. అయితే వాడు ఏం చేస్తున్నాడంటే అయితే రిజల్ట్ రావాలంటే దసరా కంప్లీట్ అయినట్టు చేసుకున్నాం. దాన్ని బట్టి దసరా తర్వాత స్టార్ట్ చేద్దామని ఓం అపర్ణాయ నమః, ఓం అచలాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం ఆదాన శక్తియే నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఈశ్వర్యే నమః, ఓం హైమాయ నమః, ఓం కళ్యాణ్యే నమః, ఓం కమలప్రియాయ నమః, ఓం గౌరీయే నమః, ఓం చంద్రార్తమస్తకాయ నమః, ఓం చాముండాయ నమః, ఓం చండికాయ నమః, ఓం జటాసుదేవే నమః, ఓం నమః
ఓం శారదారాధ్యాయ నమః ఓం శాంకరిణ్యే నమః ఓం శరణాగత రక్షిణ్యే నమః లాయ నమః ఓం నఖాయ నమః ఓం ఆధారశక్తియే నమః ఓం కాత్యాయన్యే నమః ఓం కామరూపిణ్యే నమః ఓం కాళియే నమః ఓం గౌరియే నమః ఓం జగదాదిష్టకారిణ్యే నమః ఓం దాక్షాయణ్యే నమః ఓం దయాధరాయ నమః ఓం ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జీఐసీ ప్రతినిధులు జయశంకర్, సాయి కుమార్, నవీన్ వర్మ మట్టితో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ కి అందజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ సందర్భంలో మన ఆనరబుల్ ఎంపీ గారు సంతోష్ గారు ఒక ప్రతిరోజు కొంతమందికి ఛాలెంజ్ ఇస్తున్నారు. అండ్ ఇది ఒక ఛాలెంజ్ ఒక ప్రతిరోజు 10 మంది చూడి 100 to 200 ఇది స్ప్రెడ్ అవుతుంది. నా డిపార్ట్మెంట్ లో అట్లీస్ట్ 500 పర్సన్స్ ఈ ఛాలెంజ్ ఇప్పటివరకు యాక్సెప్ట్ చేశారు. సో నేను సంతోష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఒకేజన్ లో మన కంట్రీకి బిగ్గెస్ట్ రిక్వైర్మెంట్ ఇస్ ఎన్వైరన్మెంట్. అండ్ ఈ ఎన్వైరన్మెంట్ లో పర్యావరణానికి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఈ బోత్ 2 in 1 కలిసి ఇది ఒక కొత్త కాన్సెప్ట్ చూసాము బీచ్ గణేష్ కి. బీచ్ గణేష్ అంటే ఒక వినాయక్ పూజ కూడా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత నిమజ్జనం టైంలో లోపల నుంచి బీచ్ నుంచి ఒక చెట్లు కూడా వస్తుంది. ఇది నోవెల్ కాన్సెప్ట్. నేను సిటీ పోలీస్ లో అందరు ఆఫీసర్స్ కి పంపిస్తున్నాము. తర్వాత మన హైదరాబాద్ సిటీలో మోర్ దాన్ 30 సీనియర్ జడ్జెస్ ఉన్నారు. అందరు జడ్జెస్ కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రేపు ఒక స్పెషల్ మెసెంజర్ ద్వారా ప్రతి జడ్జెస్ కి కూడా పంపిస్తున్నాము. ఎంఎస్ఏ గారి నేతృత్వంలో ఒక చాలా మంచి టీం ఉంది. నేను రెగ్యులర్ గా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఇంటరాక్ట్ చేస్తున్నాము. సో అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ లో అట్లీస్ట్ 500 పర్సన్స్ ఈ ఛాలెంజ్ ఇప్పటివరకు యాక్సెప్ట్ చేశారు. సో నేను సంతోష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఒకేజన్ లో మన కంట్రీకి బిగ్గెస్ట్ రిక్వైర్మెంట్ ఇస్ ఎన్వైరన్మెంట్. అండ్ ఈ ఎన్వైరన్మెంట్ లో పర్యావరణానికి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఈ బోత్ 2 in 1 కలిసి ఇది ఒక కొత్త కాన్సెప్ట్ చూసాము బీచ్ గణేష్ కి. బీచ్ గణేష్ అంటే ఒక వినాయక్ పూజ కూడా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత నిమజ్జనం టైంలో లోపల నుంచి బీచ్ నుంచి ఒక చెట్లు కూడా వస్తుంది. ఇది నోవెల్ కాన్సెప్ట్. నేను సిటీ పోలీస్ లో అందరు ఆఫీసర్స్ కి పంపిస్తున్నాము. తర్వాత మన హైదరాబాద్ సిటీలో మోర్ దాన్ 30 సీనియర్ జడ్జెస్ ఉన్నారు. అందరు జడ్జెస్ కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రేపు ఒక స్పెషల్ మెసెంజర్ ద్వారా ప్రతి జడ్జెస్ కి కూడా పంపిస్తున్నాము. ఎంఎస్ఏ గారి నేతృత్వంలో ఒక చాలా మంచి టీం ఉంది. నేను రెగ్యులర్ గా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఇంటరాక్ట్ చేస్తున్నాము. సో అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది దేవుడికి పూజ కూడా చేయండి. అండ్ తర్వాత నిమజ్జనం టైంలో ఒక లైఫ్ లాంగ్ మెమరీ దట్ ఇది పర్యావరణం కోసం, ఇది కంట్రీకి ప్రస్తుతం ఇదే రిక్వైర్మెంట్ ఉంది. సో నేను అందరు సిటిజన్స్ కి కూడా రిక్వెస్ట్ చేస్తాను, మీరు కూడా ఈ టైప్ ఆఫ్ బీచ్ గణేష్ కి పాపులరైజ్ చేయండి. అండ్ లెట్ us మేక్ తెలంగాణ మోర్ గ్రీన్ అండ్ ద బెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న కేటీఆర్, నాలాల అక్రమ నిర్మాణాల తొలగింపుకు మంత్రి ఆదేశాలు. మహబూబ్ నగర్ జిల్లాలో నీటిలో మునిగిన నాటు పడవ, 4 గల్లంతు. పెద్దపల్లి జిల్లా రామగిరి పిఎస్ లో ప్రెస్ మీట్, వినాయక చవితి వేడుకలపై హెచ్చరికలు జారీ చేసిన ఎస్ఐ. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సివిల్ సప్లై దాడులు, 11 క్వింటాల రేషన్ బియ్యం సీజ్. జనగామ జిల్లా లింగాల గణపురంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పర్యటన, రిజర్వాయర్లను పరిశీలించిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.